ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో మరొక సెన్సేషనల్ డేగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు చాలామంది పెడుతూ ఉంటారు, రకరకాల పార్టీలు. ఈ దేశంలో పార్టీలకు ఏం తక్కువ లేవు. కానీ కల్వకుంట్ల కవిత గారు ఇవాళ రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 నెలల క్రితం సస్పెన్షన్కు గురైన ఆమె అప్పటి నుంచి జాగృతి బ్యానర్ కింద ఆమె చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే మొదటి నుంచి పార్టీ పెడతారు అనే అంచనాలునే ఆమె కూడా చెప్పారు పార్టీ త్వరలో పెడతానని. అన్నట్టుగానే ఈవేళ పార్టీని ప్రకటించారు, పార్టీ సభ నిర్వహించారు. ఆ సభలో తన జెండా ఏంటి, ఎజెండా ఏంటి అంటూ, అలాగే పార్టీ పేరును కూడా తెలంగాణ రాష్ట్ర సేన అంటూ టీఆర్ఎస్ వచ్చేలాగానే పెట్టుకున్నారు. అందులో వ్యూహం ఏంటి, తెలంగాణ రాష్ట్ర సేన అంటూ టీఆర్ఎస్ అనే పేరును ఆమె ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒక చర్చ. ఇప్పుడు దాని మీద అందరికంటే ముందు స్పందించింది బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఎందుకు స్పందించిందో తెలియదు కానీ ఎంతైనా ఒరిజినల్లే, డూప్లికేటే, ముందు వచ్చిందే ఒరిజినల్ అన్నట్టుగా చెప్పుకున్నారు. ముందు వచ్చింది ఒరిజినల్ అయినా మరి టీఆర్ఎస్ ఒరిజినలా, బీఆర్ఎస్ ఒరిజినలా మీరే చెప్పండి అంటూ ఇటువైపు నుంచి కూడా అప్పుడే కౌంటర్లు స్టార్ట్ అయినాయి. ఏది ఒరిజినల్, టీఆర్ఎస్ ఒరిజినల్లా, బీఆర్ఎస్ ఒరిజినల్లా అని. సో అది ఆల్రెడీ నడుస్తోంది. మరోవైపు ఆమె ప్రసంగంలో బీజేపీని టార్గెట్ చేశారు. అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేయడమే కాకుండా డైరెక్ట్గా తన తండ్రి కేసీఆర్ లక్ష్యంగానే ఎక్కువగా అస్త్రాలు సంధించారు. తండ్రిని పరిణతి కోల్పోయారు అన్నారు, మరమనిషి అన్నారు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడన్నారు. ఆయన పార్టీలో కానీ ఆయన ఆలోచనల్లో కానీ తెలంగాణ ఆత్మే లేదని, ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తి కేసీఆర్ లక్ష్యంగానే ఆమె స్పీచ్ సాగింది. బీజేపీ విషయంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే బీజేపీ వ్యతిరేకం, బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకం, బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్న బీజేపీ ఎంపీలు ఆంధ్రలో కలిసిన 5 గ్రామాలను వెనక్కి ఎందుకు తీసుకురావడం లేదని కానీ, లేకపోతే పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీల పట్ల, లేకపోతే ఇంకా బీజేపీ అగ్రనాయకత్వం పట్ల ఎందుకు సీరియస్గా ఉండడం లేదని అట్లా మాట్లాడిన ప్రధాన లక్ష్యం బీఆర్ఎస్. అందులోనూ డైరెక్ట్ టార్గెట్ కేసీఆర్. ఇవాళ ఎక్కడా కూడా హరీష్ రావు పేరు ఉన్నాయి. ఇండైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళని ఇండైరెక్ట్ గా ఆమె మాట్లాడారు. గుంటనక్కులు, పందికొక్కులు ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని కేసీఆర్ ఒక మరమనిషిలాగా ఆ కోటరీలో ఉండిపోయాడు. ఆయనకి ఇప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఎలాంటి సోయి లేదు, ఎక్కడ ఏం జరిగినా బయటికి రారు, మన కేసీఆర్ కాదాయన, మారిన కేసీఆర్, ఇట్లా మాట్లాడుతూ తండ్రినే పదే టార్గెట్ చేశారు. ఇక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయంలో కొన్ని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం కటుకోటకుడు, హిట్లర్, ఒక నియంతృత్వ ధోరణితో పరిపాలిస్తున్నాడని విమర్శలు చేసిన టోటల్గా ప్రసంగం అంతా పూర్తిగా మెజారిటీ ఫోకస్ అంతా కూడా బీఆర్ఎస్ లక్ష్యంగానే ఆమె ప్రసంగం చేశారు. తర్వాత బీజేపీ విషయంలో ఆమె మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకో ఆ వ్యతిరేకతనే ఇవాళ ఇక్కడ కూడా చూపించారు. ఒకసారి ఆమె మాట్లాడిన పాయింట్స్ ఒకసారి విన్న తర్వాత చర్చలోకి వెళదాం. ఒకసారి అది ప్లే చేద్దాం. మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం.
ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాలో ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిందా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిందా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిందా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిందా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన,
నేను ఆలోచన చేస్తున్నా. మారతారేమో అని చూసిన, పదే 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 వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టిఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టిఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? రైట్. ఇప్పటి వరకు మనం పార్టీ ఆవిర్భావ సభ, పార్టీ ప్రకటన సభలో కవిత గారు మాట్లాడిన దాంట్లో మెయిన్ పాయింట్స్ని మీకు వినిపించే ప్రయత్నం చేశా. అది చూస్తే అర్థమైపోతుంది ఆమె ఎక్కువగా ఎవరి మీద గురి పెట్టారు, ఏ లక్ష్యాలు ఆమె పెట్టుకున్నారు అనేది మనం అర్థమవుతుంది. అయితే దీని మీద మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, అలాగే మొదటి టీఆర్ఎస్, దాని ఏమైనా ఒరిజినల్ అనాలా, ఇప్పుడు ఇది టీఆర్ఎస్ మరి అట్లా అనుకుంటే కానీ సరే. ఎనీవే, ఫస్ట్ కేసీఆర్ గారు టీఆర్ఎస్ స్థాపించినప్పుడు ఆ టీఆర్ఎస్ వ్యవస్థాపక ఫౌండర్ మెంబర్స్లో ఒకరు వి ప్రకాష్ గారు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్గా ఉన్నారు. ఫర్ దట్ మ్యాటర్ రఘునందన్ గారు కూడా అప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ స్థాపించినప్పుడు అప్పుడు కూడా ఫౌండర్ మెంబర్గా ఉన్నవారే రఘునందన్ గారు కూడా ఇప్పుడు బీజేపీలో ఎంపీగా ఉన్నారు. సో వీరిద్దరూ మనతో చర్చలో పాల్గొంటున్నారు ఇవాళ. ఈ కీలకమైన తెలంగాణలో వచ్చిన ఒక రాజకీయ కవిత గారు ప్రకటించిన పార్టీ, ఆమె స్పీచ్ చూసాం కదా, ఈ టార్గెట్ చేసిన తీరు కానీ వీటి మీద. ముందుగా ప్రకాష్ గారు నమస్తే. ఆ పార్టీతో కానీ టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఫస్ట్ పెట్టినప్పుడు కానీ, సిద్ధం జయశంకర్ గారితో కలిసి ఇదంతా చేసినప్పుడు కానీ, తర్వాత ఆ ఫ్యామిలీ విషయంలో కానీ మీకు బాగా దగ్గరగా ఉన్నారు. అఫ్కోర్స్ రఘు గారికి కూడా బాగా దగ్గర. అయితే ఇవాళ ఆమె ఆ టీఆర్ఎస్ అనే అక్షరాలు వచ్చేలాగా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు కదా. ముందు అలా అది చూసిన తర్వాత, ఆమె లక్ష్యం విన్న తర్వాత మీకు వచ్చిన అనాలిసిస్ ఏమనిపించింది మీకు? అంటే నేను వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే ఒక తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మ కోసం పనిచేసే ఇంకో పార్టీ రావడాన్ని డెఫినెట్గా వెల్కమ్ చేస్తా. కాసేపు కేసీఆర్ బిడ్డ అనేది పక్కకు పెడితే ఆమెకు డైనమిజం ఉంది. ఆమె తన కాళ్ళ మీద తన జాగృతిని ఆ రోజుల్లో కొంత బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన పరోక్షంగా ఆమె ఆ రకంగా వచ్చింది రాజకీయాల్లోకి. ఆమె లీడ్ చేసింది కదా, బతుకమ్మ చేసింది. బిడ్డక కొడుక టికెట్ అన్నప్పుడు మీరే తెలుసుకోండి అని కేసీఆర్ అన్నప్పుడు కేటీఆర్ కోసం ఆమె టికెట్ పరిస్థితిలో ఉంది. కేటీఆర్ అంటే ఆయన వీళ్ళకే వదిలేశాడు 2009లో. వాళ్ళకే వదిలేసినప్పుడు ఆమె సాక్రిఫైస్ చేసింది. కానీ ఆమెకు బలమైన ఆకాంక్ష ఏంటంటే ఆమె సీఎం కావాలి ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా. ఇంకా ఆమెకు అర్థమైంది అక్కడ ఉంటే నేను కాలేను అని. తనంతట తాను ఇవాళ ఈ పార్టీ పెట్టడం అనేది సరే, అది ఒక శుభ సూచకమే. ఒక మహిళగా తన పార్టీ పెట్టడం అనేది డెఫినెట్గా వెల్కమ్ చేస్తాం. కానీ చాలామంది కాన్పులు అవుతుంటాయి. బాలారిష్టాలతో పుడితేనే ఈ పిల్ల బతుకుతుందా లేదా అనేది ఒక సమస్య అవుతుంది. బాలారిష్టాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఒక ఏబుల్ డైనమిక్ లీడర్ తన మూలాలు ఉన్నది జాగృతిలో. తెలంగాణ జనజాగృతి అంటే పర్యాయ పదంగా ఉంటుంది జాగృతి కవిత. అంతకుముందు జాగృతి ఆర్ఎస్ఎస్ పత్రిక. కానీ జాగృతి పేరును బతుకమ్మతో లింక్ చేసి తెలంగాణ ఉద్యమానికి జోడించి ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఎదిగింది. బతుకమ్మను ఒక ప్రతీకగా తీసుకొచ్చింది కవిత. కాబట్టి తెలంగాణ జనజాగృతో ప్రజా జాగృతో అని ఉంటే బాగుండేది. బట్ టీఆర్ఎస్ అని పెట్టడంలో తన బలహీనత కనబడుతున్నది. ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడి బిల్డ్ చేసుకున్నట్టయితే అందరు హర్షించేవాళ్ళు. కానీ ఆ పేరును మళ్ళీ తను పెట్టుకోవడం అనేది దానివల్ల పెద్దగా ప్లస్ కాకపోగా. మీరు అట్లా అంటున్నారు, కానీ ఏ టీఆర్ఎస్ అయితే కేసీఆర్ గారు వదిలేశారో, ఏ ఆత్మ తెలంగాణ ఆత్మ ఉన్న పార్టీని ఆయన ఏదైతే వదిలేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని ఉట్టికి అంటారు కదా నిచ్చెన లేశారో, అది మళ్ళీ నేను టీఆర్ఎస్ పునరుద్ధరిస్తా అనే సెన్స్ లో వచ్చింది అనుకోవచ్చు. పేరును బట్టి గుర్తింపు వస్తుందని నేను అనుకోవట్లేదు. అలాంటప్పుడు మీరు ముందన్నది కూడా కాంట్రడిక్టరీ. అంటే నేనేమంటున్నా అంటే ఆ పేరును తీసుకోవాల్సిన అవసరం ఆమెకు లేకుండే. ఓకే, ఆమె జాగృతి, ఆమె మూలాలు జాగృతిలో ఉన్నాయి. అవును, ఇంకా బాగా పాపులర్ అయ్యేది అంటున్నా. పేరు పెట్టుకోవద్దని నేను అన్నట్లేదు. అంతేలే, ఆమె ఇష్టం కదా అది. అయితే ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ ఏం చేయదు. ఒకసారి ఆ పేరు వదిలేశాక ఎవరికైనా అలాట్ చేయొచ్చు వాళ్ళు చట్టబద్ధంగా.
కానీ అనైతికం అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటిదాకా వాడిన పేరు ఇంకోరికి ఇస్తే ఇదంతా జనంలో కన్ఫ్యూజన్ అయిద్దని వాళ్ళు ఆపుతారు. 5 years ఎంత లాకింగ్ పీరియడ్ లేదు, నేను తెలుసుకున్నాను. ఇమ్మీడియట్ కూడా ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇవ్వరు అంటే చట్టబద్ధంగా వాళ్ళకి ఆంక్షలు లేవు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యాక్ట్ ప్రకారంగా ఎవరికైనా అలాట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ అది వాళ్ళది. కానీ అనైతికం అవుతుంది అనే దాంతో చట్టంగా వాళ్ళకి అవకాశాలన్నా కూడా చట్టపరంగా అనైతికమని ఇయ్యరు. ఎలక్షన్ కమిషన్ భాషలో చెప్పాలంటే అనైతిక పునాదుల మీద పుట్టిన బిడ్డ బాలారిష్టాలతోని పెరగాలి అనేది కోరుకుందాం. అందులో అంటే ఒకటి ఆ పేరుని తీసుకోవడం అనైతికం. పేరుని తీసుకోవడం, అందులో అసోసియేషన్ అది పదం ఉంది, అది బయటకు వస్తుంది కానీ ఎక్కడ లేదండి. అది అసలు ఎలక్షన్ చెప్తున్నారు, సోషల్ మీడియాలో తిరుగుతుంది, కానీ వెబ్సైట్ లో పోతే అసలు అప్లికేషన్ పెట్టలేదు ఈమె. సరే, అది అంత చేయకుండా ఆమె అది ఏమీ చేయకుండా అంత పెద్ద సభ పెట్టుకుని ప్రకటిస్తారా? మీరు చూడండి, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోతే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ టిఆర్ఎస్ ఉండదు, తెలంగాణ రాష్ట్ర సేన అని ఉంటది, అది కూడా లేదు. మరి అది లేదు అని అంటే ఆమె అంత తెలివి తక్కువగా చేస్తారని నేనైతే మాట్లాడలేదు. ఏమన్నదంటే నేను వెయిట్ చేశాను 9 నెలలు నన్ను ఇది చేసిన తర్వాత, అయినా నన్ను పిలవలేదు, ఇట్లా పెడితే పిలుస్తారేమో అని అనుకోవచ్చుగా. చూడాలి మరి మీ అంచనా ఏంటి రఘునందన్ గారు, మీ విశ్లేషణ ఏంటి? ఇనిషియల్ గా ఆమె పార్టీ పెట్టడం కానీ, ఆ పేరుతో పెట్టడం కానీ, లేకపోతే పాంచజన్యం అనే పాయింట్స్, సరే అవన్నీ మీరు విన్నారు కదా, మీ ఇనిషియల్ గా మీ రియాక్షన్ ఏంటి దాని మీద? సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతీయ పార్టీలు అనేటివి 2009లో అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి గారు తిరిగి రెండోసారి అధికారంలోకి రావడానికి కొంతమంది నాయకులను ఆప్ట్ చేసి ప్రాంతీయ పార్టీలను పెట్టించి రెండోసారి ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు పేర్లు ఎందుకు లేని జనాలందరికీ తెలుసు కదా. అప్పటి నుంచి ఒక ట్రెండ్గా స్టార్ట్ చేస్తూ వచ్చినట్టు కనబడతా ఉంది. సరే, కవిత కొంచెం మొండిది, పట్టుదల ఉన్నది కాబట్టి నిలబడాలని, పార్టీ ఎదగాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ తోటి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆమె పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తాం. ఎన్నికల సంఘం దగ్గర చాలా పార్టీలు రిజిస్టర్ అయినాయి, అందులో ఇది ఇంకో కొత్త పార్టీ. ప్రజలు ఆశీర్వదిస్తే ఎంత దాకా పోతారో ఏమవుతారనేది చూద్దాం. ఓకే, అంటే టీఆర్ఎస్ అని పెట్టుకోవడం, ఇప్పుడు వారేమో ఇది అనైతికము, బాలారి ఇష్టాలు అనేది వారి విశ్లేషణ. టీఆర్ఎస్ అని పెట్టుకోవడం వల్ల ఆమెకి మైలేజ్ వస్తుందా అనేది, ఎందుకంటే ఆమె చాలా స్ట్రాటజిక్ గానే పోతారు కదా, ఎవరైనా ఒక ఆలోచనతో పోతారు ఎవరైనా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్ల నుంచి నాలంటోళ్ళు మాట్లాడిన ప్రతి మాటని ఇలా కవిత మళ్ళీ మాట్లాడింది. కానీ తన అధికారంలో ఉన్నప్పుడు, తండ్రి పక్కన ఉన్నప్పుడు, మొదటి 5 ఏళ్లలో ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు, లేదా 5 ఏళ్లలో పూల విగ్రహం అసెంబ్లీలో పెట్టురు నానని ఉత్తరం రాసి ఉంటే ఈ సామాజిక తెలంగాణలో ఇవన్నీ కొంచెం జనాలకు వినడానికి సొంపు కనబడుతుంటారు. బయటకు వచ్చిన మాట్లాడుతారు. సో 5 ఏళ్ళు అధికారంలో ఉంటావు, 24/7 నువ్వే ఉంటావు. ఆ మీద తిట్టింది ఇందాక, దేశమంతా తిరిగిరు, సూట్ కేసులు మోసిరు, పార్టీలు మోసిరు, పైసలు పంచిరు అని. మమతా బెనర్జీ దగ్గరికి పోయినప్పుడు చెల్ల కూడా ఉన్నది, పాపం మర్చిపోయినట్టున్నది. తోడుంది కదా, తండ్రి బిడ్డలు ఇద్దరు హెలికాప్టర్లో పోయినారు మరి ఆ రోజు. సో అది కూడా మర్చిపోతే ఎట్లా మీరు? సో చేసిన ప్రతి తప్పులో కవితకు భాగస్వామ్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి 10 ఏళ్ల పాలనలు జరిగిన ప్రతి పాపంలో, వరంగల్లో జరిగిన మహిళా నక్సలైట్ల ఎన్కౌంటర్ల దగ్గర నుంచి మొదలుకుంటే, మీరు ఇచ్చినటువంటి రాజ్యసభ సీట్లు, మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు, మీరు అమ్ముకున్నటువంటి కాంట్రాక్టులు, దోసుకున్న కాళేశ్వరం డబ్బు, ప్రతి దాంట్లో కవితకి వాటా ఉంది. అడ్మిటింగ్ ఎవ్రీథింగ్. సో దానికి సింపుల్ గా తప్పైపోయిందని చెప్పి బయటకు వచ్చి నేనేదో సాధిస్తా అని చెప్తే ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారనేది మనం అందరం ఆలోచించుకోవాలి. మాలాంటోళ్ళని బయటికి పంపించిన రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, జలదృశ్యానికి సున్నం వేసిన వాళ్ళు చాలా మంది ఏడ్చారు. మరి ఆ రోజు కవిత ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? మీరు వచ్చారు కదా, ఎవరు పంపించేశారా? సార్, టీఆర్ఎస్ పార్టీలోంచి ఎవరు కూడా వాళ్ళంతలో వాళ్ళు పోలేదు. ఎందుకంటే పొగబెట్టినా మా అంతలో ఎవరం పోలేదు. వాళ్ళు పంపించారే, అందరినీ పంపించుకుంటూ వచ్చినారు. నేనేమంటున్నాను, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత జూన్ 2, 2014 తర్వాత చంద్రశేఖరరావు గారు అడుగులు తప్పుపడతా ఉన్నాయి, ఉద్యమాన్ని మర్చిపోతా ఉన్నాడు, తెలంగాణ ద్రోహుల్ని పక్కకు తెచ్చుకుంటున్నాడని నాలాంటి వాళ్ళు గొంతు దించుకొని అరిచినాం. ఆ రోజు ఈ కవిత గారు అక్కడనే ఉన్నారు, నిజామాబాద్కి ఎంపీ ఉన్నది. ఏదో మా బీజేపీ ఎంపీల గురించి, ఖమ్మంలో పోయిన 5 మండలాల గురించి, 6 ఊర్ల గురించి మాట్లాడింది, 5 ఊర్ల గురించి మాట్లాడింది చెల్లె. ఆ రోజు నువ్వు ఎంపీవి కాదా? అంటున్నా. ఏం చేసినావు పార్లమెంట్లో? మీ నాయన ఏం చేసిండు? ఒకరోజు నిరసన తెలిపామన్నాడు, ఒకరోజు నిరసన తెలిపి తెల్లారి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. మీరు ఏం చేసిరు? మీరు అసలు Day 1 కదా, జూన్ 2, 2014 కంటే ముందే కదా ఆర్డినెన్స్ వచ్చింది. ఏం చేసినావు? ఎంపీ పదవికి ఎందుకు రిజైన్ చేయాలి? కేసీఆర్ ఎందుకు భూమిని, ఆకాశాన్ని ఎందుకు ఏకం చేయలేకపోయింది 5 ఊర్ల కోసం? 12 ఏళ్ల తర్వాత ఇలా 5 ఊర్లు గుర్తుకొస్తున్నాయా? ఇలా బీజేపీ ఎంపీలు పనికిరాని వల్ల. కవిత ఉట్టే కంటే ముందు బీజేపీ తీర్మానం చేసింది,
కాకినాడలో తీర్మానం చేసింది 1 ఓటు 2 రాష్ట్రాలని. అదే సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా లేచి నిలబడి బేషరతుగా మద్దతు ఇవ్వకపోతే నువ్వు మీ నాయన పోయి కొట్లాడితే తెలంగాణ వచ్చినది. అంటే ఆమె ఉన్నది కదా బీజేపీని మాట్లాడితే ఎందుకు అరే నువ్వు మీ నాయన ఉస్మానియాకు పోలేని పరిస్థితులలో ఉస్మానియాకు వచ్చి విద్యార్థులతో సభ పెట్టి మాట్లాడిపోయింది సుష్మా స్వరాజ్ గారు. తెలంగాణ బీజేపీ తెలంగాణ ఏర్పాటుకే వ్యతిరేకమైన ఒక మాట అన్నారు వాళ్ళ. అది ఏదైనా మాట్లాడతాం, మేము అధికారంలో ఉన్న రోజులు ఎంజాయ్ చేస్తాం, అధికారం దిగిపోయినాక ఎవరి మీదనైనా బురద వెళ్తామంటే ఎవడు పడతాడు? మేము లేకపోతే లోక్సభలో నీ బిల్లు ఏడా పాస్ అవుతుంది? లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత మీ నాయన నువ్వు ఏడున్నారు, ఎవరింటికి వచ్చిర్రు? రాజ్యసభలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎవరు? వాళ్ళ ఇంట్లో ఎన్ని గంటలు కూర్చున్నారు మీరు మీ నాన్న? మర్చిపోతారా? ఆ రోజు విషయాలు తెలియదు. ఆ రోజు బీజేపీ లేకపోతే నీకు బిల్లు ఎక్కడ పాస్ అవుతుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి బీజేపీ బేషరతుగా 100% కట్టుబడి ఉన్నది. ఈ చెప్తారు వీళ్ళ సొల్లు ముచ్చట్లు, ఏదో క్షమాపణ చెప్పాలి, బీజేపీ ఎంపీలు దద్దమ్మలు, ఢిల్లీకి బానిసలు. మరి నువ్వు మీ అయ్యకు బానిస కాలేదా? ఎవరికి బానిస అయినావు? ఎందుకు మాట్లాడలేదు 10 ఏళ్ళు? మొదట 5 ఏళ్ళు కేబినెట్లో ఒక మహిళకు మంత్రి పదవి అయిపోతే ఎందుకు నువ్వు ఇప్పలేదు? ఇలా మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది? బీజేపీ అనే పదం చెప్పే నైతిక హక్కు నీకెక్కడిది? నువ్వెవరు అంటున్నా బీజేపీ గురించి మాట్లాడేందుకు? 2 సార్లు బీజేపీలో చేతిలో సాగు దెబ్బతిన్న తర్వాత ఇలా బీజేపీ ఆదికి వస్తుందా నీకు? చెల్లె బీజేపీ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, నువ్వు ఎక్కడిది చెప్పమని ఉంది. అక్కడ ప్రకాష్ గారు మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్, సెకండ్ టార్గెట్ బీజేపీ అన్నట్టు ఉంది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ని టార్గెట్ చేయలేదని నేను అనట్లేదు. ఆమె ముఖ్యమంత్రిని కర్కోటకుడు, హిట్లరు, గోసపడుతున్నారు ప్రజలు, తెలంగాణలో భయంకరమైన పాలన అన్నది అనలేదని కాదు. కానీ టార్గెట్ మెయిన్ టార్గెట్ స్పీచ్ వింటే నాకు మెయిన్ 60-70% బీఆర్ఎస్ టార్గెట్ ఉంది కదా. బీఆర్ఎస్ కూడా కాదు, కేసీఆర్ అదే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కదా. ఇక ఆయనను మించిన ఇదేముంటది? పైగా సొంత తండ్రినే టార్గెట్ చేయడం. అన్న గురించి కూడా మాట్లాడు. నేనేమంటున్నా అదే ఆయనకి ఏం తెలియదు, కేటీఆర్కి ఏం తెలియదు అని కూడా నేనేమంటున్నా అంటే ఈ ఇంట్లో తండ్రి మీద కోపాన్ని ఈ తెలంగాణ మీద రుద్దడం నిజంగానే ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఒక తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడే, తెలంగాణ ఆత్మలాగా వ్యవహరించే ఆ మనస్తత్వం ఉంటే ఇలా స్పీచ్ అట్లా ఉండకూడదు. ఫస్ట్ డే నాడు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, రేవంత్ని కూడా తిట్టాల్సిన అవసరం లేదు, కర్కోటకుడు అని. కానీ ఆమె తాపత్రయం అంతా నన్ను ఎవరితోనో ఒకరితో జత కలుస్తారు, లేకుంటే ఇంకెవరికో అంటగడతారు. తనంతా నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలను తిట్టింది. బట్ రేపటి నుంచి ఆమె కార్యాచరణ ఎట్లుంటుంది, ఆమె మాటలు ఎట్లుంటాయి? నాకు ఇవాళ పదే గుర్తొచ్చిన పాట ఏంటంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సుఖదుఖాలు పాట. ఇది మల్లెల వేలే అని, ఇది వెన్నెల మాసం అని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది, కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, ఎరగని కోయిల ఎగిరింది, విరిగిన రెక్కల ఒరగకూడదని కోరుకుంటున్నా. అంటే మీరు అనేన్ని అంటున్నారు, నేను ఆరాధిస్తారు, మునిగిపోకూడదు అనుకుంటున్నా అంటున్నారు. నేను ఇది ఎండల్లో వానల్లో ఇదైపోకూడదని అనేన్ని అంటున్నారు మీరు ప్రకాష్ గారు. ఎందుకంటున్నా నా పాయింట్ ఏంటంటే ఆమె కేసీఆర్ గారిని టార్గెట్ చేయకపోతే ఆమెకి మెయిన్ లైన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆమె అక్కడ సరే ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా పార్టీలో అనవసరం, కానీ ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడం అనే దాని మీద ఆమె ఒక సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారు. రాజకీయాల్లో ఏముందండి, ఇప్పుడు వారు అన్నారు ఇందాక అవినీతి అక్కడ జరిగినప్పుడు నువ్వు లేవా, ఇవన్నీ విగ్రహం ఇప్పుడే పూల విగ్రహం 10 ఏళ్ల తర్వాత సార్ అన్ని చంద్రశేఖర్ గారు పూల విగ్రహం వచ్చిందా? 5 ఏళ్ళు కేసీఆర్ గారు మొట్టమొదటి వచ్చిందా? ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది? బీజేపీ తోటి సామాజిక న్యాయం కాదంట. ఎవరు దేశ ప్రధాని? ఆ పార్టీ తరఫున ఎవరు లేరు డిబేట్ లో. మహిళలకు ప్రాతినిధ్యం విషయంలో కానీ, కాళేశ్వరం అవినీతి ఆరోపణల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడం కానీ, లేకపోతే రాయలసీమ డైవర్షన్ స్కీమ్ కానీ, ఆర్డిఎస్ వ్యవహారంగా ఇటువంటి అన్నిటప్పుడు ఆమె అక్కడే ఉన్నది నిజమే. తర్వాత ఈ అవినీతి ఆరోపణ ఇవన్నిటప్పుడు కూడా ఆమె అక్కడే ఉన్నది నిజమే. నేను సిగ్గుపడుతున్నా, తప్పైపోయింది, క్షమించండి అని ఒక మాటతో అయిపోద్దా అని రఘునందన్ గారు అన్నారు. అసలు అవినీతిని ప్రజలు పట్టించుకునే రోజులు ఉన్నాయా అనేది కూడా ఒక పాయింట్. సో ఈ మొత్తంలో కేసీఆర్ ని టార్గెట్ చేయడం ద్వారా ఆమె ఏం సాధించాలనుకున్నది, బీజేపీని కూడా ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా చేసుకోవడం ద్వారా ఏం సాధించాలనుకున్న ప్రకాష్ గారు ఇందాక మధ్యలో ఆపారు. నేను మిగతా విషయాలు మాట్లాడదాం, కానీ కేసీఆర్ గారిని ప్రధానంగా టార్గెట్ చేయడంలో ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలి, బీఆర్ఎస్ని ప్రజల్లో తుడిచిపెట్టేయాలి అనేది ఒకటి కనబడుతుంది. ఎందుకంటే దానికి ఆత్మే లేదు అనే మాట మాట్లాడుతున్నారు కదా.
ఏంటి ఆమె ప్రధానమైన ఉద్దేశం మీకేమనిపించింది? టీఆర్ఎస్ తుడిచిపెట్టాం అన్నది ఆమె లోపల లేదు. ఆమె ఏంటంటే అంటే నేను చెప్పకూడదు ఆఫ్ ది రికార్డ్, ఆమె నేను ఒక 2-3 గంటలు ఆ ఎయిర్పోర్ట్ మీటింగ్ అయిందా, అవును, మీటింగ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ డే ఒక ఛానల్లో లైవ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టింది. ఆ ఛానల్లో నేను బ్యాలెన్స్గా మాట్లాడా, అన్న వై డోంట్ యూ కమ్ టు బ్రేక్ఫాస్ట్ టుమారో అని. నెక్స్ట్ డే పోయినాను. నేను పోయినప్పుడు ఒక 1.5-2 గంటలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ నేనే ఆమెతో కలిసింది, ఆ కేసీఆర్ మీద దయాలుంటాయని విమర్శ చేసింది. అవును, చాలా విషయాలు చెప్పింది. అందుకే నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా ఆమె టార్గెట్ కేసీఆర్, హరీష్ కాదు, సంతోష్ కాదు, కేటీఆర్ కాదు అని. రెండోది బీఆర్ఎస్ పార్టీ కూడా కాదు. ఆమె వాళ్ళు ఎదగాలనుకుంటున్నది బీఆర్ఎస్ పునాది మీదనే, అంతే కదా. టీఆర్ఎస్ ఆమె ఇదంతా అక్కడే ఉన్నది, ఆమె మాట్లాడిన గానీ ఆమె కార్యకర్తలు గానీ అంతా అక్కడే ఉంది, అక్కడే ఉన్నారు. ఆ సెంటిమెంట్ నుంచి ప్రెజర్ పాలిటిక్స్ బిల్డ్ చేయాలనేది ఆమెకు ఉంది. ఆ ప్రెజర్ పాలిటిక్స్ లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆమెను కేసీఆర్ మళ్ళీ దగ్గర తీస్తాడు, ప్రకటిస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఆమె ఎక్స్పెక్టేషన్ అట్లుంది. బీఆర్ఎస్ మీద కోపం లేదు అన్న ప్లేస్లో తను ఉండాలి. రేపు పెద్ద మనిషి ఒకవేళ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తే తనకు రావాలి, ఇది ఆమె లక్ష్యం. రఘునందన్ గారు, తెలంగాణలో బీజేపీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. ఇప్పుడు ఏదో రకంగా బీఆర్ఎస్ మీద బలమైన ఒక నెగిటివ్ ముద్రను కనుక జనంలోకి తీసుకెళ్ళగలిగితే కేసీఆర్ ఇక బయటికి రావడం లేదు, పంజరంలో చిలకలాగనో కోటరీలో పక్షిలాగనో లేదా పందికొక్కులు, ఆ పదాలు వాడింది ఆమె, పందికొక్కులు, గుంటనక్కలు, సంథింగ్ ఆయన బయటికి రాడు, జనం చచ్చిపోయినా బయటికి రాడు అని కేసీఆర్ గారిని కొట్టేయడం అంటే బీఆర్ఎస్ని కొట్టడం అనేది ఆమె నమ్మకం. ఇంకో మాట కూడా ఉంది, ఆయన ఉన్నాడంటే మా అన్న ఉన్నాడంటే ఆయనకి ఏం తెలియదని కూడా ఉంది. అంత మాట ఎట్లా అన్నదో నాకు అర్థం కాదు. కేటీఆర్కి నథింగ్, ఈ డజంట్ నో ఎనీథింగ్ అన్న మాట మీరు వినే ఉంటారు కదా. సో ఏంటి ఆమె లక్ష్యం, ఏమనిపించింది మీకు రాజకీయంగా? బీఆర్ఎస్ని అంత హీనంగా తీసేయడం వెనుక వ్యూహం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ అనే పార్టీని ఆమె టేక్ ఓవర్ చేయాలనేది ఆమె కోరిక. అది కుదరలేదు. ఇంట్లో పంచాయతీ మొదలైంది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచించిన తర్వాత తనకు ఒక పొలిటికల్ అంబిషన్ ఉంది, ఎదగాలని, ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలని. మీ అమ్మ అని మాట్లాడుతూ ఉంది. అంటే ఏంది, తమిళనాడు అమ్మలాగా ఉండాలనుకుంటున్నా అని చెప్తా ఉంది. అంటే పరోక్షంగా తనని తాను జయలలితలాగా ప్రొజెక్ట్ చేసుకోవాలి, మాయావతో మమతలాగానో చెప్పుకోవాలని అనుకుంటుంది కవిత. ఆశపడ్డంలో తప్పులేదు. సో ఇప్పుడు టీఆర్ఎస్ పతనం కాకుండా, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తన వైపు షిఫ్ట్ కాకుండా తనకు మిగిలేదు ఏమొస్తుంది? ఎక్కడి నుంచి క్యాడరు? ఆ స్పేస్ ఎక్కడ రావాలి? నేను మళ్ళీ చెప్తాను, అసలు లైన్ మీరు అందరు మర్చిపోతారు. చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలాంటి వాళ్ళం ఒక 100 మంది రోజు మాట్లాడిన అంశాలన్నింటినీ క్రోడీకరించి ఇలా కవిత మాట్లాడుకుంటూ వచ్చింది. అలా కొత్తగా ఏం మాట్లాడలేదు ఆమె. కవిత మాట్లాడిన ప్రతి అక్షరం కూడా కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అందరం మాట్లాడినాం. ఒకసారి వెనక తిరిగి చూడుర్రి, చాలా మంది మాట్లాడినాం. మేము మాట్లాడిన మాటలు ఈరోజు కవిత నోట్లో వినబడతా ఉంది. కాళేశ్వరంలో అవినీతి ఉందని మేమే మాట్లాడినాం, మహిళలకు మంత్రి పదవి లేదని మేమే మాట్లాడినాం, సామాజిక తెలంగాణ లేదని మేమే మాట్లాడినాం, ఉద్యమకారులను పట్టించుకుంటలేరని మేమే మాట్లాడినాం. కాంగ్రెస్ ఇద్దరు మాట్లాడారు, సరే చాలా సార్లు మాట్లాడాము. మేము ఆ లైన్ తీసుకున్న తర్వాత మిగతా మిత్రులందరూ మాట్లాడడం స్టార్ట్ చేశారు. బేసికల్ గా టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అవలంబించినటువంటి విధానాలు ఈ రాష్ట్రానికి, ఆ పార్టీకి, ఆ కుటుంబానికి ఎనలేని ద్రోహం చేసిన లోపల ఎట్లాంటి సందేహం లేదు. ఒక్క తెలంగాణ ఉద్యమకారుడికి ఆయన పదవి ఇచ్చింది చెప్పుండ్రు. ఆయన కేబినెట్ లో ఇవన్నీ మేము అరిచి చెప్తా ఉంది. ఒక్క మాట, జయశంకర్ సార్కి రాజ్యసభ ఇయ్యలే, విద్యాసాగర్ రావు గారికి రాజ్యసభ ఇయ్యలే, ఆఖరికి మా ప్రకాష్ అన్నకి రాజ్యసభ రాలే. ఎవరికి వస్తాయి రాజ్యసభలు? ఎవరికి వస్తాయి? ఎవరు? కేకేకి తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? కేశవరావు గారికి 2 సార్లు వస్తుంది రాజ్యసభ. లేరు, స్వర్గీయులైనారు. డి శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు తీసుకొచ్చుకొని స్వర్గీయ డి శ్రీనివాస్ గారికి వస్తుంది నీకు, కానీ నీకు విద్యాసాగర్ గారికి రాలే. జయశంకర్ గారికి వెతికినప్పుడు చేయలే, అట్లాంటి సపోర్ట్ ఎన్నడూ చేయలేను. ప్రకాష్ అన్నకు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి నాలాంటి వాళ్ళు జీవితాలను త్యాగం చేసి వదిలేసి చాలా మంది జిల్లా కుక్కలు అంటే, అరే శంకరమ్మ ఎటు పోతుంది? శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ప్రకటించి ఆ సెక్రటరేట్కి వాస్తుకు ఆగ్నేయ మూలకు అమరవీలో స్తూపం కట్టుకొని నువ్వేదో గొప్ప ఇదిగైతా అని చెప్పి ముందు రోజు సోషల్ మీడియాలో పెట్టిరు కదా, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు, 2 గవర్నర్లను ఇంటికి ఇచ్చినట్టు. ఎవరు ఎమ్మెల్సీలను ఇచ్చిన వాళ్ళు? ఎవరు అంటున్నా? వి ప్రకాష్ గారు కనీసం ఎమ్మెల్సీ కాలేడా? శంకరమ్మ కనీసం ఎమ్మెల్సీ కాలేదు, కోదండరామ్ గారు కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలేరు. అంటే మీరు చట్టసభలలో మీరు మేధావులకి భాగస్వామ్యం ఇవ్వలేదు అనేది మాట్లాడుతున్నారు. ఏదో ప్రోటోకాల్ కోసం ఏదో ఇచ్చేసిడైంది. దేశపతి గారికి ఇస్తే నాకు కోపం లేదు, గోరెడ్డి వెంకన్నకి ఇస్తే నాకు కోపం లేదు,
కానీ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. మొదటి నుంచి ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ ఎటుపోయినారు అంటున్నా. ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా చేసిండు, రఘునందన్ రావు చేసిండు, చనిపోయిన జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిండు, కేకే మహేందర్ రెడ్డి చేసిండు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అమరులైనరు, వేలాది మంది తెలంగాణ కోసం అన్ని వదులుకొని కొట్లాడినరు. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరు గౌరవించిన ఒక ఎమ్మెల్సీ పేరు చెప్పుండ్రి, ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది చెప్పుండ్రి, ఒకరికి మంత్రి పదవి ఇచ్చింది చెప్పుండ్రి, ఒకరికి రాజ్యసభ ఇచ్చింది చెప్పుండ్రి. మీరు తెలంగాణ అవును కేశవరావు గారు కాదు, డి శ్రీనివాస్ గారు కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎవరు? ఇంట్లో ఆయన ప్రోటోకాల్ ఉండాలి కదా. ఇందాక కవిత చెప్పిన పందికొక వాడే అసలు బేసికల్ గా తెలంగాణ రాష్ట్రానికి దరిద్రమైంది అంటే సంతోష్ కుమార్, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు. ఎవరిని కేసీఆర్ ని కలవకుండా వాడు సొంత సామ్రాజ్యాన్ని పెంచుకొని పోషించుకొని రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత క్లౌడ్ 9 వచ్చింది. ఎన్ని వేల కోట్లకు వచ్చింది ఆస్తులు, ఏడికేలు వచ్చినాయి ఇవన్నీ, ఏడికేలు సంపాదించుకున్నాడు. హరితార పేరు మీద ఓ డ్రామా, పబ్బులు ఓ డ్రామా, మొత్తం పైసలు అవే. కేసీఆర్ గారి ఇంటికి పోయిన దాంట్లో 90% పైసలు తీసుకుపోయిన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారే. పార్టీ నాశనం. సంతోష్ వాడు, సంతోష్కు రాజ్యసభ ఎందుకు? నీ పక్కన ఉండాలనుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చుకొని ఉంటుంది. ఇది ఉన్నారు ప్రకాశ్ అన్న, నువ్వే చెప్తావు కదా తెలంగాణ మేధావి అని. మరి ఆ మేధావికి ఎందుకు వెళ్ళే రాజ్యసభ? ఎందుకంటే పెద్ద మేధావి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు. ఎవరు? కేఆర్ సురేష్ రెడ్డి గారు. నీకు పార్టీ మారిన వాళ్ళు, పక్క పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ మీద ఉన్న ప్రేమ, 14 ఏళ్ళు నీ వెనకాల జెండా పెట్టుకుని తిరిగిన మీద ఒక్కరిని రాజ్యసభకు పంపించిన పేరు చెప్పు. ఒక్క దామోదర్ రావు గారు తప్ప. దామోదర్ రావు గారు పార్టీకి తెరెనకాల పనిచేసిరు, కోశాధికారిగా పనిచేసిరు. నీకు కష్టం ఉన్నప్పుడల్లా నీకు ఏం చేయాలన్నా చేసుకొచ్చినాడు ఆయన ఒక్కడు తప్ప. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్నవాడికి ఎవరికి నువ్వు ఒకరికి మేధావులుగా గుర్తించి రాజ్యసభకు పంపించినావు. అవును, ఇప్పుడు అంటున్నది రఘు గారు మీరు చెప్పారు, నేను అనట్లా. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు 30,000 మందికి ఇచ్చే పని మనం ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వాలి. ఇంకోటి మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ అసలు ఇలా గొడవ బయటకు వచ్చింది వరంగల్ సభలో అమరవీరులకు ఉద్యమకారులకు స్థానం కల్పించలేదని లేఖ లీక్ అయినప్పుడే కదా మొదలైంది. అక్కడే ఆమె అసంతృప్తి కూడా అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పింది అక్కడి నుంచే మొదలైంది. నేనేమంటున్నా, కవితకు స్వార్థం ఉంది, మనుషులందరికీ స్వార్థం ఉంది. లేనోళ్ళు ఎవరు ఉంటారు? మనుషులందరికీ స్వార్థం ఉంటుంది. అదే చెప్తా ఉన్నా నేను. మనిషి బతికేదే ఆశ అవసరం కోసం బతుకుతాడు. ఇలా చంద్రశేఖరరావు గారు ఎంత గొప్పవాడంటే, మనమంతా ఏదో ఈ చర్చ పెట్టుకుంటున్నాం. బిడ్డకు సమానంగా ఇచ్చిండు, కొడుకు సమానంగా ఇచ్చిండు, పార్టీలు కూడా సమానంగా ఇచ్చిండు. ఆఖరికి అసలు టీఆర్ఎస్ ని బిడ్డకి ఇచ్చిండు, కోసర్ బీఆర్ఎస్ ని కొడుకు ఇచ్చిండు. ఆస్తులు సమానంగా పెంచిండు, ఆస్తులు సమానంగా పంచిండు. అదృష్టంగా జీన్స్ కూడా ఇద్దరికి సమానంగా వచ్చినాయి. బాగా మాట్లాడగలుగుతా ఉన్నారు. ఏమి ఇవ్వలేదు చంద్రశేఖరరావు గారు. బిడ్డకి ఇచ్చిండు, కొడుకు ఇచ్చిండు. కానీ తెలంగాణ ఉద్యమంలో నీ కొడుకు లాంటి కొడుకులు, నేను మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి నీకు ఎమ్మెల్సీ చేయడంలో నీకు ఏమైంది నేను అడుగుతున్నా నేను. సరే, రఘునందన్ రావుకి ఇవ్వలేదు, జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ఇవ్వలేదు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వలేదు, ఇంకేకే మహేందర్ రెడ్డి గారికి ఇవ్వలేదు. మేమంతా తిరిగినాం, కొట్లాడినాం, మాది మేము ఏదో చేసుకొని నిలబడగలిగినాం. ఏ తెలంగాణ ఉద్యమకారుడు అంటున్నా, ఏ తెలంగాణ ఉద్యమకారుని మీరు గౌరవించిరో చెప్పుర్రి. అందుకనే మీకు అట్లా అయింది. ఆ ఉద్యమకారుల కుటుంబాల ఉసురు తాకింది కాబట్టి మీరు అట్లున్నారు. ఎంతసేపు కొడుకు, కూతురు, అల్లుడు, సడగుని కొడుకు, రేపు మనమడు బాగుండాలి, ఇంతేనా? అయ్యో మేమంతా ఏం కావాలి? మేమంతా 2001లో రోడ్ల మీదకి వచ్చినప్పుడు తెలంగాణ వస్తుందనో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందనో, మేమంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యకర్తలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంపీలు అయ్యారు కదా, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఎంపీ అయ్యారు. ఇది బాగుంది వెంకటకృష్ణ గారు. నేను వినాలేను అట్లా. ఎవరి దక్షిణాల మీద కాలేదు మేము. మా కష్టం, మా ప్రజల ఆశీర్వాదం, మా కష్టం, మా పార్టీలు మాకు ఇచ్చిన అవకాశాలు అన్ని ఉన్నాయి. అరే నువ్వు 14 ఏళ్ళు పని చేయించుకొని ఒకసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎంతమందిని చంపినావు నువ్వు ఉద్యమకారుల్ని? ప్రాంతీయ పార్టీలల్లో ఉంటది ఏకఛత్రాధిపత్యము, కుటుంబ స్వామ్యము, బంధుత్వాలు ఉండవు, రక్త సంబంధాలు ఉండవు, కృతజ్ఞతలు ఉండవు, ప్రేమ ఉండదు, అభిమానాలు ఉండవు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్లీ అవసరాలు ఉంటాయి. మరి ఇప్పుడు కవిత తిట్టే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? వాట్ కవిత డిడ్ ఈస్ రైట్ అని చెప్పి ఒప్పుకోర్రి. రఘునందన్ రావు అనేటానికి ఎమ్మెల్యే పదవి ఇచ్చేందుకు వాడు ఎల్మోడు చాలా మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేము.
కానీ పక్కపాటికి వెళ్ళి జూపల్లి కృష్ణారావు గారిని తెచ్చుకొని ఇవ్వచ్చు మంత్రి పదవి, పక్కపాటికి వెళ్ళి ఎర్రబెల్లి దయాకర్రావుని తెచ్చుకొని ఇవ్వచ్చు. వీళ్ళెవరు ఎల్మోలు కాదు, ఒక రఘునందనే ఎల్మోడు అవుతాడు. ఎందుకంటే 12 ఏళ్ల కూడా నీకు తోసి తిరిగి చెప్పు పట్టుకొని తిరిగినాడు, జెండా పట్టుకొని తిరిగినాడు. కాబట్టి మీరు చేసిన పాపాలు మీకు డెఫినెట్ గా బౌన్స్ బ్యాక్ అవుతాయి. అది నీ బిడ్డ రూపంలో వచ్చింది, ఏదైనా రియలైజ్ కావాలి. ఇంకా కేసీఆర్ గారు రిటైర్మెంట్ అయితే బెస్ట్ నా ఉద్దేశం రాజకీయాల్లోంచి. శక్తి 48 సూత్రాలను ఒక బుక్ చాలా కాలం తిరుగుతా ఉంది. మీరు పుస్తకాలు పాటలు ఎందుకు కానీ చంద్రశేఖర్ రావు గారు 80,000 పుస్తకాలు చదివినట్టు మా కేసీఆర్ మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్ మనిషి ఏం చెప్పి మనిషి పందికొక్కులు అదేంటది గుంటనక్కలు బయటికి రా ఈ రేంజ్ లో అటాక్. సో ఓకే, ఆమె సింపతి గెయిన్ చేయాలనుకున్నా నన్ను తప్పు మాట్లాడుతున్నారు మీరు. వాస్తవాలే చెప్పి ఇంట్లో ఉన్నది కాబట్టి తెలుసు, అంటే నేను ఇంట్లో ఉన్నది కాబట్టి తెలుసు. అవునా నేను అడుగుతున్న ప్రకాశం అవినీతి జరిగింది కేసీఆర్ గారికి తెలియదా? జోగినిపల్లి సంతోష్ గారు సంపాదించుకున్నది ఆమె ముఖ్యమంత్రి కావడానికి. మొదటి అర్హత జైలు పోవడం, రెండవది రేవంత్ రెడ్డి లాగా తిట్టడం. 2 అర్హతలు కూడా సంపాదించుకున్నారు. తిట్లు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదండి. ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి అవుతున్నారు. గుడ్ ఆర్ బ్యాడ్, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఉద్యమ కాలం నుంచి ఈ వాక్చాతుర్యము, ఈ భూత పురాణము, లేకపోతే ఈ అటాకింగ్ మోడ్ చాలా మంది నేర్చుకున్నారు. వాళ్ళకి ఆ ఫ్యామిలీకి దేవుడు ఇచ్చిన వరం అది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, లేకపోతే కవిత గారు, ఇట్లాంటి కొంతమంది పార్టీలో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ. కాకపోతే ఆ రేంజ్ లో కేసీఆర్ గారిని అటాక్ చేయాల్సినంత అవసరం ఉందా తండ్రిగా? అంటే ఇక లాభం లేదు, ఆ రేంజ్ లో చేస్తేనే జనం నన్ను నమ్ముతారు అనుకున్నారా, లేకపోతే నిజంగా ఆ అర్హత కేసీఆర్ గారు ఉందా? ఆమె ఏ ఉద్దేశంతో తిట్టినా కూడా నాకు తెలిసి తెలంగాణలో 25 ఏళ్ల నుంచి కేసీఆర్ ను తిట్టినన్ని తిట్లు ఇంకా ఏ నాయకుడిని ఎప్పుడు ఎవరు కూడా తిట్టలేదు. ప్రకాశం ఇంకా అంటే అందరూ ఎవరు తిట్టారు? అందరూ కలిసి ప్రకాశం ఎవరు తిట్టిండు? అరే నీ ముంగడ పల్లెం ఎవరైనా అందరూ తిడతారు. చేసిన తప్పులట్లున్నాయి అంటున్నా. ఒక్క తెలంగాణ వచ్చినంత మాత్రాన సర్వ పాపాలు పోతాయి. నాకు చెప్పండి, పోతాయి సర్వ పాపాలు. దాశరథి రంగాచార్య గారు అన్నారు, తెలంగాణ ప్రజల అమాయకులు, అదే స్థాయిలో ఆవేశపరులు. నో డౌట్. ఈ ఆవేశంతో కొంత కొందరిని ఆగం చేస్తారని కూడా అన్నాడు ఆయన. అయితే నేనేమంటున్నా అంటే కవిత ఎందుకు తిట్టింది ప్రజలు అంటే ఆ రేంజ్ లో తండ్రిని టార్గెట్ చేయడం సైకలాజికల్ మైండ్ గేమ్. ఎందుకంటే ఇప్పటికే ఆయన కొంచెం ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా మనిషి ఇంకా ఇదే ఉన్నాడు. ఇంకా చేసి ఈ నాయకత్వ బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటే ఇంకెవరేం చేయలేరు కదా. మీరు అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి పూర్తిగా కొడుకుని ఆయన నెత్తినెక్కించుకున్నాడు, నన్ను పక్కన పెట్టాడనే దుగ్ధతో చేశాడు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అదైతే 100% అలా అనుమానమే లేదు. బాధ అన్న ఒకటే అనుమానమే లేదు, అలా ఎటువంటి అనుమానం కూడా లేదు. కాబట్టి ఇప్పుడున్న స్థాయిలో ఆ పార్టీ అట్లే ఉంటది. ఈ కవిత అన్నట్టుగా ఆమెను మళ్ళీ ఎత్తుకెత్తుకోవడం ఉండకపోవచ్చు బహుశా. అయిపోయింది, బయటికే వచ్చి సొంత ఇది పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చినా కూడా ప్యాచప్ కావడానికి మార్గాలు ఉంటాయి. కానీ ఇద్దరు మొండోళ్ళే. ఆయన ఎవరు మాటినాడు ఇప్పుడు ప్యాచప్ కావడానికంటే ప్రకాశం ఏదో మీడియేట్ ఎందుకంటే ప్యాచప్ చేయాలి అని అంటే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని వదులుకోవాలి కేసీఆర్ గారు. ఎందుకు? ఆమె మెయిన్ టార్గెట్ వాళ్ళిద్దరు. ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఉన్నా పర్వాలేదు, కేటీఆర్ ని వదులుకోవాలి. లేదా కేటీఆర్ మళ్ళీ అమెరికా పోవాలి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు సాధ్యం కాదు కదా. అప్పుడప్పుడు అంటాడు కదా కోపం వచ్చినప్పుడు. ఎవరు? కేటీఆర్. నాకెందుకు అంటే కేటీఆర్ అంటాడు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు. కాబట్టి కేటీఆర్ ను అమెరికా పంపించాలి, మళ్ళా ఆ పార్టీని ఎత్తి మీద. అంటే అది మాకు మీరు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే చేస్తాం, లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చుంటా అని కేసీఆర్ గారు అన్నాడు కదా. అట్లా ఈయన కూడా అప్పుడప్పుడు తండ్రి సాలు అన్నట్టు ఈయన కూడా మీరు గెలిపిస్తే మీకు కోసం సేవ చేస్తా, లేకపోతే నేను అమెరికా పోతా అంటారు. సో ఎనీవే, ఇప్పుడు ఆమె ప్రకటించిన పాంచజన్యం ఒక 5 పాయింట్లు కీలకంగా చెప్పి, ఇక మనం ఒకసారి పాంచజన్యం అంటూ ఆమె విద్య, వైద్యము, వ్యవసాయము ఇట్లా ఒక 5 పాయింట్లు చెప్పారు కదా. ఈ 5 పాయింట్లు పార్టీ సెంటిమెంటు, లేకపోతే ఉన్న పార్టీని తిట్టడము, తండ్రి మీద ఎలిగేషన్ చేయడము, ఇదంతా పొలిటికల్ టాక్టిక్స్.
కానీ ప్రజల్లోకి వెళ్ళాలంటే పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంటి, ఐడియాలజీ. ఇప్పుడు ఇంటరావరావు ఒక పార్టీ పెట్టారంటే ఆయనకు ఒకటి ఉంది. సో ఆమె చెప్పిన ఆ 5 ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో ప్రకాష్ గారు, ఈ 5 ఫ్యాక్టర్స్ ఎంతవరకు జనాన్ని తన వైపు లాక్కోగలుగుతుంది వాటితో? అంటే ఎవరైనా ఎజెండాలో పెట్టుకునేటి ఆ పాయింట్స్ ఉంటాయి. అయితే ఈమె ఫైట్ చేసింది చాలా కాలంగా. ఒకటేమో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని బీసీలలో మేమెంతో సామాజిక న్యాయం. మాకంతా మేమెంతో అదే. దాని మీద సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఆమె రేవంత్ రెడ్డి అన్న 42 మాట్లాడలేదు, కేసీఆర్ అన్న 61, 62 మాట్లాడలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చెప్పిన 46 మాట్లాడలేదు. బీసీలు ఎట్లా నమ్ముతారు ఆమెను? పోనీ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ బిల్లును కేంద్రం ఆమోదించలేదు అని చెప్పి వీళ్ళ మీద వేసింది. సరే అది ఏమన్నా ఏంటి, ఆమె 5 లక్షలలో సామాజిక న్యాయం అని ఒకటి విద్య సార్, అర్థమైంది. సామాజిక న్యాయం అని ఒక ప్లూరల్ వర్డ్ వాడితే సరిపోదు. బీసీలు ఆమెను నమ్మాలంటే నిన్న మొన్న దాకా మన దగ్గరకు వచ్చి నేను కూడా మీటింగ్లలో ఉన్నా, నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను కూడా సామాజిక న్యాయం కదా అని పోయినా, కానీ అది మర్చిపోయింది కదా. రెండోది, నీకు జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు గురించి పోరాటం చేయడం వస్తుంది, కానీ నీ పాంచజన్యంలో మహిళలకు 33% అని ఎందుకు పెట్టలేదు? నీ మమతా బెనర్జీ ఇవాళ పెట్టడమే కాదు, అన్ని స్థాయిలలో ఇలా ఎంపీలలో ఎమ్మెల్యేలలో ఏ టికెట్ ఇచ్చినా ఏ పార్టీకి కమిటీ వేసినా 33% మహిళలకు ఇస్తుంది. ఆమె ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తుంది. చేయాలి. ఆల్రెడీ వాళ్ళ ఎంపీలోనే సగం మంది మహిళలు. నీ పాంచజన్యంలో మేము ఎక్స్పెక్ట్ చేసేటి ఫస్ట్ అవి కదా. పోనీ బీసీలకు మళ్ళీ నువ్వు కూడా గిట్లనే స్కీమ్లు ఇస్తావా? బీసీలకు రాజ్యాధికారం అవసరం లేదా? నీ అధ్యక్ష పదవి బీసీకి నమ్ముతాం మేము నిన్ను. మీరు పక్కన ఉన్నప్పుడు కేసీఆర్ గారు దళితుడు ముఖ్యమంత్రి అని చెప్తే మీరు అబ్బాబ్బా సపోర్ట్ కొట్టారు కదా, ఇప్పించినారా మీరు కేసీఆర్ గారితో దళితుడు ముఖ్యమంత్రి? నిమిషం, కేసీఆర్ కాదనే కదా పార్టీ. ఎట్లా మాట్లాడతారు ప్రకాష్ గారు? ఇప్పుడు ఆమె అలకగా దొరికిందా అనడం కాకపోతే దళితుడు ముఖ్యమంత్రిని చేస్తా అన్నప్పుడు మీరు పక్క నుండి సపోర్ట్ కొట్టారు కదా, మరి ఆయన రాగానే ముఖ్యమంత్రిని చేశారా? దళిత బంధు అమలైందా? దాని మీద చర్చ పెడితే పెడతాను అనేది. ఒక్క నిమిషం, ఈమె కనీసం ఒక బీసీకి ఆ కమిటీలో ఒక ప్రధానమైన స్థానం ఇచ్చినట్టయితే బీసీలలో కొంచెం ఉంటుంది. ఇప్పుడు సరే 5టికి ఇంకా 2 కలుపుకుంటే, 5టికి ఇంకో 2 కలుపుకుంటే ఈ బీసీలకు సంబంధించింది మహిళలకు సంబంధించింది అది ఇంద్రధనస్సు అవుతుంది. పాంచజన్యం బదులు ఇంద్రధనస్సు అవుతుంది. మీరు చెప్పొచ్చు కదా బాబా, తప్పే. ఇప్పుడు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడడానికి. లాస్ట్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ అస్తిత్వం అనే కోణంలో చూసినప్పుడు ఆ పార్టీకి ఫ్రెండ్లీ పార్టీ ఏముండాలి? తెలంగాణ కోసం ఉన్న టీఆర్ఎస్ ఉండాలి. ఇద్దరి మధ్య మిత్త వైరుధ్యాలు ఉండాలి, కానీ శత్రు వైరుధ్యాలు ఉండకూడదు. బీఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మ పోయిందని కదా అందరు మాట్లాడుతున్నది. మీలాంటి కూడా అన్నారు కదా పేరు మార్చకుండా ఉండాల్సింది తెలంగాణ లేదన్నా కూడా అన్నారు. అందుకే ఆమె పట్టుకుంది కాదు, పేరు మార్చడం పక్కకు పెడితే తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ తోనే ఉంది. ఇప్పటికి కూడా ఎంత తిట్టుకున్నా ఇప్పుడు ప్రజల్లో వస్తున్న మార్పు ఏంటంటే మనం అనవసరంగా వీటిని నమ్ముకొని తప్పు చేసినాము. బీఆర్ఎస్ఏ మనకు సార్, బీఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మే ఉంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఎందుకండి పక్కన పెడతారు? ఇక్కడ ఎంపీలలో ఒక్క ఎంపీ కూడా ఇవ్వరండి. బీజేపీకి 8, కాంగ్రెస్కి 8 ఉన్న పరిస్థితి అది. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా ఇక్కడనే 3 పార్టీలు, ప్రధానంగా కవిత గారితో 4 పార్టీలు అవుతాయి. 2 జాతీయ పార్టీలు కదా ఉన్నాయి, 2 ప్రాంతీయ పార్టీలు, 2 పేగుబంధం అని అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్య రేపు రాబోయే రోజుల్లో తండ్రి మీద ఎంత కోపం అని ఉండనియండి. తెలంగాణ ప్రజల కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వీటి మధ్య సమన్వయం ఉండాలి. తెలంగాణ మీరు నాకు అర్థం కాదు ఏంటంటే మీరు లేకపోతే మీలాంటి వాళ్ళందరూ కాదు తండ్రి మీద కోపంతో అంటారు. తండ్రి మీద కోపంతో కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ వినాలి మీరు. ప్రకాష్ అన్న క్లియర్ ఎజెండా తోటి వచ్చింది ఇడికి, విడిపోయిన బిడ్డను మళ్ళీ తండ్రి చేత చేర్చాలనేది ప్రకాష్ అన్న ఉద్దేశం. అది జరగని పని. జరిగితే కవిత రాజకీయ భవిష్యత్తు బిగ్ జీరో అవుతుంది. వాళ్ళ నాయన తీసుకుపోయి ఎంపీ చేసినా ఎమ్మెల్సీ చేసినా ఆమెకి ఇంకేం మిగిలది. కాబట్టి అంత తెలియదు ఒక పని ఎవరిని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. ఎట్లా జరగదు అంటున్నారు, ఎట్లా జరగదు అంటున్నారు. ఒకటే ఊరలో 2 కత్తులు ఇమ్మడే అనేది నేను ఏమంటున్నా వెంకటకృష్ణ గారు, ఈ మొత్తం చరిత్రను మనం చూసాం. దాదాపు 40 ఏళ్ల నుంచి మీరు నేను రాజకీయాలు చూస్తున్నాం. ఏ పార్టీ అన్నా మనగలిగిందా? ఎన్టీ రామారావు వచ్చినా కూడా ఆయన ఇమేజ్ కంటే ఎక్కువగా వ్యాక్యూమ్ ఉన్నది కాబట్టి వచ్చాడు. కేసీఆర్ ఇమేజ్ కంటే ఎక్కువగా జై తెలంగాణ నినాదం ఉంది కాబట్టి వచ్చాడు. అట్లా ఈ 2 పార్టీలే మిగిలినాయి ఇక్కడ, అంటే సమైక్య రాష్ట్రంలో. తర్వాత అక్కడ వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు. అంటే ఇంతకు మించి 50 ఏళ్లలో చెన్నారెడ్డి లాంటి యోధులు పార్టీలు పెట్టి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, అందుకే కదా బీఆర్ఎస్ ని కిల్ చేసి ఆ వాక్యం తీసుకోవాలని ఆమె ట్రై చేస్తుంది. అలా వాక్యూమ్ లేదు.
బీఆర్ఎస్ కిల్ చేసి కిల్ చేయడానికి ఆ మొత్తాన్ని తను తీసుకోవాలనుకుంటుంది ఆమె. అందుకే కదా తండ్రిని టార్గెట్ చేసింది. తన శక్తి చాలదు. అసలు కేసీఆరే మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్ మరమనిషి అన్న తర్వాత రఘునందన్ గారు ఇంకా బీఆర్ఎస్ జనంలోకి వెళ్ళింది అనుకోండి. కొన్ని సందర్భాల్లో ఏది ట్రిగ్గర్ అవుతుందో మనం చెప్పలేం. ఒకవేళ నిజంగానే కన్న బిడ్డే చెబుతుంది కదా అని ట్రిగ్గర్ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట, జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల గారు వేసిన బాణాలు కరెక్ట్ గా ట్రిగ్గర్ అయినాయి. ఈమె గురి ఎట్లుంది తెలుసా, నిజామాబాద్ బోర్డు పెట్టుకొని కొడంగల్ దిక్కుపోతాంది ఆ బస్సు. ఎట్లా పోతుంది? ఎప్పుడు చేరాలి నిజామాబాద్? నేను అనేది రోడ్ మ్యాప్ ఉండాలి కదా. ఇవాళ ఎక్కడ ప్రకటించింది ఆమె రోడ్ మ్యాప్? 5 నినాదాలు ఇవ్వగానే ప్రజలు తండోపతండాలుగా పోయి ఎన్నుకుంటారా? ఆమె సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ నిజామాబాద్ బోర్డు ఆమె సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ ఏం కావద్దని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ కేబీ కాదు, ఆమె లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. నేనేమంటున్నా, సపోజ్ అదాని గారు ఉన్నారు. అదాని గారు నేను 1 లక్ష కోట్లు ఇస్తానంటే ప్రశాంత్ కిషోర్ అదానిని ప్రధానమంత్రి చేస్తాడా? లేదా కాదు, మైహోం రామేశ్వరరావు డబ్బుతోని ముఖ్యమంత్రి కాగలుగుతాడా? నేనేమంటున్నాను, వాళ్ళందరూ కింగ్ మేకర్స్ అండి, కింగ్స్ అవర్ వాళ్ళు. అంటే ఇక్కడ ఇమేజ్ పనిచేయదు, డబ్బు పనిచేయదు, ఒక వ్యాక్యూమ్ అనేది పనిచేస్తుంది. ఆ వ్యాక్యూమ్ ఇప్పుడు లేదు అంటున్నాను నేను. ఆమె లక్ష్యం ఏముండాలంటే ఈ పార్టీని నేను బతికించుకోవాలి. ఇప్పుడే ఇవాళ పుట్టి రేపే అధికారంలోకి రావాలంటే అనలేదు కదా. ఆమె వచ్చే ఎలక్షన్ కి మేము అధికారంలోకి నేను ముఖ్యమంత్రిని అయితే అవును ఆ మాట ఎందుకు వస్తుంది? అవును సార్, ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంది. ప్రకాశం అయిపోయినటువంటి ప్రశాంత్ కిషోర్ బీఆర్ లో పెద్ద పార్టీ పెట్టుకున్నాడు. ఒక 6 ఆయన పార్టీకి వెళ్ళి ఇంకెవడో ఎందుకు చేస్తాడు? నీకే కాన్ఫిడెన్స్ లేదు నువ్వు గెలుస్తా అని. నువ్వెంకెవరినో గెలిపించుడేంది? ఆయననే కేజ్రీవాల్ని గెలిపిస్తాడు, ఆయనే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాడు, ఆయనే చంద్రశేఖర్ రావుని గెలిపిస్తాడు. కోట్ల రూపాయల పైసలు కింగ్లు కాదు, కింగ్ మేకర్లు కాదు. ఏదో పైసలు ఉన్న వాళ్ళంతా పోయి వాళ్ళ దగ్గర పాఠాల కోసం అని ఏదో నేర్చుకున్నట్టున్నది. ఎవరికి గెలిసే ఊపుంటే వాళ్ళ తరఫున పోయి అంటే అంతకంటే ఎక్కువ ఏం లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ గురించి ఒకవేళ కవిత గారు ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు సూచనలు ఏమైనా పాటిస్తుంటే కవిత బీహార్ లో అయిన పరిస్థితి ఏందో తెలంగాణలో కూడా నీ పరిస్థితి తల్లి. కాబట్టి అట్లాంటి తప్పుడు వ్యక్తులతో ట్రావెల్ తెలంగాణకు మహిళా సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అది చెప్పండి మీరు. అనవసరమైనటువంటి చర్చలు చర్చ పెడుతున్నారు మీరు. ఈ రోజు ఎందుకు ఆ చర్చ? ఇవాళ పార్టీ పెట్టారు కాబట్టి ఆమె ఒక లక్ష్యంతో పెట్టారు. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? కవితని కేసీఆర్ కి నో స్కోప్ అని చెప్పింది, మా అన్నకి ఏమీ తెలియదు అని చెప్పింది. భవిష్యత్తు సీఎం ఎవరైతే అనుకుంటున్నారో కేటీఆర్ గారిని, ఆయనకేం తెలియదు అన్నది. కేసీఆర్ గారు ఇంకా అసలు నోవే ఆత్మే లేదు అని. 2 మాటలు నేను చెప్పని. సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకి. ఫస్ట్ కవితకి సామాజిక న్యాయం అంటే ఏందో తెలుసుకోమని చెప్పుర్రు ఆమెకి. ఓకేనా? నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 100% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలు మంత్రులు ఉన్నారు. మొదటిసారి ఉన్నారు, రెండోసారి ఉన్నారు, మూడోసారి ఉన్నారు. చెల్లె మీ నాయన లెక్క ఒకసారి మహిళలు లేకుండా మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటుంది కదా. ఏమో ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అంటే ఎన్ని ఇచ్చిరు బీసీలకు పదవులు? ఎప్పుడు ఇచ్చారు? జీవన్ రెడ్డి గారిని జాయిన్ చేసుకుంటే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జనరల్ సెక్రటరీ అయిపోతాడు. అక్కడే స్టేజ్ మీదనే రాసేయగలిగేటోళ్ళు మరి ఇసంటోళ్ళని ఎందుకో రాజ్యసభకి ఎందుకు అప్పుడో రాసేయలేకపోయారు? అంటే మీరు ఏమిస్తారు? ఎవరికి ఇస్తారు? ఏం చేశారు మీరు? అందరు అడిగినట్టు ఉంటుంది. నేను అడిగితే కూడా నరేంద్ర గారు బీసీ కదా, విజయశాంతి గారు బీసీ కదా, ఈటల రాజేందర్ గారు బీసీ కదా, ఎవరిని ఉద్ధరించారు మీరు? ఎంతసేపు మీరు మంచిగా ఉండాలి, మీ కుటుంబం మంచిగా ఉండాలి, మీకే పదవులు రావాలి, మీరే ముఖ్యమంత్రి. మహిళా ముఖ్యమంత్రి అంటే కవితనేనా? మా భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి రేఖా గుప్తా గారిని చేసింది. అట్లే తెలంగాణలో రేపు బీజేపీ అధికారంలో 40 పేర్లు ఉన్నాయి. ఇట్లా మాట్లాడద్దు వెంకటకృష్ణ గారు. ఈ తప్పుడు ఆలోచన ఏదైతే తెలుగు మీడియాలో ఉందో తెలంగాణ మార్చుకోవాలి. భారతీయ జనతా పార్టీలో నేను మహిళా సీఎం అనే పదవి ఎందుకు వాడారంటే ఆమె ఒక పార్టీగా పెట్టుకుని అధినేత్రిగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి అట్లా కూడా కాదు. సుష్మా పార్టీ పెట్టినారు, నేను సీఎం అవుతా అంటున్నారు కాబట్టి మహిళా సీఎం అవుతారా నేను అడిగా. అట్లా అనుకుంటే మేము కూడా చేస్తామంటే ఇప్పుడు దాకా మీరు ఆ టాపికే రాలేదు కదా, మీ పార్టీలో ఆలోచన చేయలేదు. తెలంగాణ మీరు అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటారు, మేము చేసుకుంటూ వస్తాం. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ గారిని చేసినాం మేము, గుజరాత్ కి ఆనందీబెన్ పటేల్ గారిని చేసినాము, ఇవాళ ఢిల్లీకి రేఖా గుప్తం చేసినాం. రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాన్య కార్యకర్త ఢిల్లీలో
కాంగ్రెస్ కూడా చేసింది. అదే చెప్తాను, మేము గుజరాత్ లో చేసినాం, రాజస్థాన్ లో చేసినాం, ఢిల్లీలో చేసినాం, రేపు తెలంగాణలో కూడా చేస్తాము అని చెప్తున్నాము. ఎందుకు మాట్లాడిన మాటలు నేను చెప్పాను. మహిళా బిల్లును పక్కన పెట్టిరు. చెల్లె నీకు తెలియదేమో, సెప్టెంబర్ 2023లోనే భారత పార్లమెంట్ మహిళా బిల్లును పాస్ చేసింది. ఇంకా మహిళా బిల్లును పక్కన పెట్టుడే ఆమె కూడా చెప్పినారు ఆ మాట ఇవాళ. ఏం మాట్లాడుతుంది? మహిళా బిల్లు పక్కన పెట్టారు. ఒక నిమిషం ఆగాలండి, ఒక నిమిషం. బీసీ కులగణ బిల్లును తొక్కి పెట్టినారు. బీసీ కాదు, కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది, అన్ని మేమే చేస్తాం. మీకు తెలియకపోతే తెలుసుకొని మహిళా బిల్లు విషయంలో మీరు 2023 మీరు ఇప్పుడు తీసుకొచ్చి అదేదో క్రెడిట్ కొట్టారు అనుకోవద్దు. ఆమె కూడా ఇవాళ అది మాట్లాడినారు. 2023 మీకు అర్థం కాని ఏంటంటే నాలెడ్జ్ లేదు, మీకు నిజంగా కూడా లేదు. దరిద్రం ఏంటంటే లేనోనికి లేదని చెప్తే అర్థం చేసుకోవాలి. సమస్య సెప్టెంబర్ 2023లో భారత పార్లమెంటు ఏకగ్రీవంగా ఎక్కువ 2 ఎంపీలు తప్ప మిగతా అందరు కలిసి మహిళా బిల్లు 33% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తా అంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన తర్వాత సీట్లు పెంచాలని చెప్తుంది. 1971లో పెంచారు ఈ దేశంలో, మళ్ళీ 2026లోనో 27లోనో పెంచుతామంటే మీకు ఇబ్బంది. దానికేదో వీళ్ళు మహిళా బిల్లుని తీసుకొచ్చారు, అన్యాయం చేసిరు. మహిళా బిల్లు మేమే అమలు చేస్తాం వెంకటకృష్ణ గారు, జమిలీ ఎన్నికలు మేమే జరుపుతాం, పార్లమెంటు అసెంబ్లీల డీలిమిటేషన్ ని మేమే చేస్తాం. మొన్న మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పిండ్రు, మరింత తెగువతోటి మేము ముందుకు వస్తాం, మరింత గొప్ప ఈ బిల్లులన్నింటినీ పాస్ చేసుకొస్తామని చెప్పినాం. పాస్ చేసేది మేమే, పరిపాలించేది మేమే, మళ్ళీసారి అధికారంలోకి వచ్చేది మేమే, తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేది మేమే, మహిళల్ని ముఖ్యమంత్రిని చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ మాదే. అంటే తండ్రి ముఖ్యమంత్రి అయితేనే కూతురు ముఖ్యమంత్రి. కవిత మాట్లాడింది, ఒక నిమిషం. ఏమన్నట్టు ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన 7 మండలాలను తీసుకున్నారు. సరే, ఆమెకు తెలిసింది గంతే, లేకపోతే ఆ మీడియాలో వచ్చింది గంతే. 7 మండలాలు తీసుకున్నారు, 5 గ్రామాలు ఎక్కివ్వండి అంటున్నారు. 5 గ్రామాలు తీసుకున్నారు. ఏం చేసిన ఉంటున్నాను 5 ఏళ్ళు ఎంపీ ఉండి 5 గ్రామాలు తెచ్చేందుకు? ఎన్నడన్నా 5 ఊర్లకు పోయినవా? మా నాయన ఉత్తరం ఇచ్చిండు బీజేపీ వెనుకకి ఇవ్వాలి, మీ నాయన ఉత్తరం ఇస్తే బీజేపీ ఎందుకు వెనుకకి ఇస్తుంది? ఏం జరుగుతుందని ఎన్నడన్నా ఎక్స్ప్లెయిన్ చేసినవా? నీకు మీ నాయనకి ఇట్లా రిజైన్ చేసుడు, పదవుల్ని గడ్డిపూసల్లాగా వదిలేసుడు అలవాటే కదా. ఎందుకు మరి 5 ఊర్లు కావాలని ఎందుకు రిజైన్ చేయలే? నిజామాబాద్ ఎంపీగా శాసన మండలికి ఎందుకు రిజైన్ చేయలే? మొన్న ఎందుకు రిజైన్ చేసినావు శాసన మండలికి? వీళ్ళకి అవకాశం కోసం, వాళ్ళ అధికారం కోసం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే తిడతామంటే పడం. మేము పార్టీని స్వాగతిస్తాం, మహిళగా గౌరవిస్తాం, సోదరుగా గౌరవిస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రానికి బానిసలు. ఎవరికి? నువ్వు మీ నాయనకు బానిస అయినట్టు, మీ అన్నకు బానిస అయినట్ట. మేము పార్టీ సిద్ధాంతాలకు పనిచేస్తాం. మీలాగా వ్యక్తిగత అవసరాల కోసం సిద్ధాంతాలని మార్చి మాట్లాడలేము. మేము భారతీయ జనతా పార్టీ ఎంపీలం, కేంద్రానికే లాయల్గా ఉంటాం, భారతీయ జనతా పార్టీకే లాయల్గా ఉంటాం. మీరేం చేసిర్రు? మీకు తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఏది? 10 సంవత్సరాల మీ తెలంగాణ పాలనలో ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి పదవి అని మీకు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? నువ్వు ఎన్నడొచ్చినావు? మేము జలదృశ్యానికి సున్నాలు వేసిన వాళ్ళం, నువ్వు మీ అన్న మధ్యలో అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. నీకు మీ అన్న కాన్ఫిడెన్సే లేదు. మీ నాయన పార్టీ పెట్టిన రోజు తెలంగాణ అనే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు మీరు. తర్వాత వచ్చేదో అయ్య పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్న వాళ్ళు కూడా వచ్చి మాది తెలంగాణ అస్తిత్వం ఏది? ఎందుకు ఇలా శంకరమ్మని ఎందుకు ఇచ్చేస్తలే, గౌరవించలేదు, ఎందుకు కొట్లాడలే? నువ్వు ఎందుకు ఎమ్మెల్సీ తీసుకున్నావు? కవిత షుడ్ ఆన్సర్ మై క్వశ్చన్. శంకరమ్మకి ఎందుకు వెళ్ళే రోజు? ఎందుకు వెళ్ళలేదు అంటున్నా వెంకటకృష్ణ గారు. రికమెండ్ చేసేది ఉండేనా? తీసుకోవద్దు అంటున్నా, తీసుకోవద్దు అంటున్నా. అరే నువ్వు అంత గొప్పదాను కదా, నీకంత సామాజిక తెలంగాణ గుర్తుకొస్తుంది కదా, ఎందుకు శంకరమ్మని చేయలేదు? నువ్వెందుకు తీసుకున్నావు? ఏముంది నీకు ప్రేమ ఉద్యమకారుల మీద? వీళ్ళకి ఇలా పదవులు అవసరం ఉంటే తెలంగాణ ఉద్యమకారులు గుర్తుకొస్తారు. మేము కదా ఉద్యమకారులం, మాకంటే ముందు వచ్చిందే మీరు జై తెలంగాణ అన్నారు. మీకు పదవులు, అధికారం, ఆస్తులు, మళ్ళీ కుర్చీ కావాలి. దానికోసం మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మీరు మీ కుటుంబం చేసిన పాపాలు అసలు ఈ తెలంగాణ సమాజం ఎన్నడీ కూడా క్షమించదు, మీరు గుర్తుంచుకోండి. ప్రకాష్ గారు అక్కడే ఉండి అన్ని పాపాలు ఎలా చేయనిచ్చారు మీరు? ఏమనుకుంటుండే మంచోడు మౌనంగా ఇంట్లో తలుపు పెట్టుకుని నా ఉసురు వాళ్ళకి తాకుతుంది అనుకుంటుండే. మౌనం చాలా ప్రమాదం. ఒక నిమిషం, నేను ఎప్పుడెళ్ళినా పాటలకి వెళ్ళి తెలుసు కదా మీకు. నాకు నీళ్ళ మీద ప్రేమ ఉండే ఆయన ఇచ్చాడు. నేనంటే ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీని శాసించే గానీ అడ్వైజ్ చేసే స్థాయిలో గానీ ఎవ్వరూ లేరు. ఎవరు లేరు. తీసుకుంటాడా సలహా ఇస్తే? అంటే వింటాడు, ఆయన అనుకున్నది చేస్తాడు. 2008లో దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిన రోజు, అంటే ఉద్యమ కమిటీ పెట్టిన రోజు, ఆ రోజు రిజైన్ చేస్తే మళ్ళీ నేను బాధ్యతలు తీసుకోలే ఆ పార్టీలో. ఇంకోటి కేసీఆర్ గారికి చెప్పేవారు ఎవరు? ఆయనే మనమేమైనా అభిప్రాయం పంచుకుంటాం కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆయనకు పరిణితి లేదని మాట్లాడింది. ఇప్పుడు మోడీ లాంటి వాడు
ఆయన చేసిన మంచి స్కీమ్లని ఇలా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. పరిణతి లేదు అనే అంత ఆమె ఏమంటుంది, ఒకప్పటి కేసీఆర్ కాదు ఇప్పుడు పరిణతి కోల్పోయాడు అంటుంది, ఇప్పుడు లేదంటుంది పరిణతి. అంటే ఆమె పట్ల మంచి కుట్టిన పరిణతి ఉన్నట్టు మంచి లేకపోతే లేనట్టు. పరిణతి పోయింది కాబట్టి అధికారం కోల్పోయింది, ప్రజలు నిన్ను పీకేశారు అంటుంది ఆమె. ఇప్పుడు ఆమె See, మనం కొంత సరే ఆమె ఎందుకు వచ్చింది ఇంట్లోంచి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే కొంత డీకోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వు పరిణతి కోల్పోయావు, నువ్వు ఫామ్ హౌస్ దాటలేవు, నువ్వు ఒక బంధంలో ఇరుక్కుపోయావు కాబట్టి నేను ప్రజలు పక్కన పెట్టారు. అంతవరకు కరెక్ట్. అదే ప్రజలు పక్కన పెట్టారు అందుకే అనేది ఆమె. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ప్రకాష్ అయినా నేనైనా ఒప్పుకోవాల్సింది, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అదే అంటున్నా, అది ప్రజలు నిన్ను అందుకే పక్కన పెట్టారు అంటుంది. అదే ఆయన కేసీఆర్ ఆటిట్యూడ్, మనం దాన్ని ఏం చేయగలుగుతాం. నేను అనేది ఏంటంటే సరే ఇట్లాంటి మాట్లాడుతున్నందుకన్నా మంచి జరుగుతుందేమో బీఆర్ఎస్ కి, జరగనియండి. బీఆర్ఎస్ అలర్ట్ అవ్వాలి. అలర్ట్ ఎంతసేపు ప్రకాష్ అన్న మరి ఇప్పుడు వేరే అవమానాలు భరించుకుంటే ఇంకోటి కూడా చర్చ ఉంది. బీఆర్ఎస్ ఇంకా ఇంకేమున్నది, ఏం చేస్తారు, వచ్చింది కదా తెలంగాణ, మీరు చేసేది ఏముంది, ప్రజలు ఓట్లు వేసిన చెప్తారు. మేధావులు అట్లే ఉండరు, వీళ్ళు కనుక బండి సంజయ్ వెనక్కి లాగకపోతే ఇలా ఎక్కడ ఉండేవాళ్ళు, ఇలా రేవంత్ రెడ్డి వచ్చేవాడా, ఎందుకు వచ్చిండు కాదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండుంటే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఎంత దూకుడుగా దూకుడైతే ఉండింది, కానీ అధికారంలోకి వచ్చేదా అంటే చెప్పలేము. ఎందుకంటే మంచి పోటీ ఇవ్వగలిగేది. ఇప్పుడు హంగులాంటిదని వచ్చేదేమో, అంటే ఏదైనా కావచ్చు. అంటే ఎంపీలు ఇవాళ రావడం అనేది ఒక ప్రత్యేక పరిస్థితి, బట్ అది బలం బీఆర్ఎస్ బలం కాదు. ఇప్పుడు మా ముందున్న మార్గం ఏంది వెంకటేశ్వర గారు, రఘునందన్ ఒక నిమిషం, మీరు చెప్పండి. నాయకులు బీజేపీకి ఏంటి వచ్చింది కదా, దానికి వ్యతిరేకంగా మనం గెలుస్తలేం కాబట్టి బీజేపీకి ఏంటో చెప్పి ప్రచారం చేశారు. బయట వినిపించి ఉంటే ప్లే చేయి, బయట చేస్తారా అండి, ఓపెన్ గా చెప్తారా ఇటువంటి అన్ని బ్యాక్ డోర్ లో చేస్తారు కానీ అవమానించే అది రాజకీయం సార్, అది రాజకీయంలో చాలా రాలేదు. ఒక పార్టీ ఉంది, సిద్ధాంతం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. సార్ మీరు చెప్పింది కదా 17 ఇట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని మెదకని, నేను మెదక్లో రఘునందన్ కోట ఏమని చెప్పిండా, ఒక టీఆర్ఎస్ అని పేరు చెప్పు. సర్వే చెప్పిందా, మీరే చెప్పారు, అన్ని టీవీ ఛానల్ చెప్పినా, ఇంక్లూడింగ్ మీరు కూడా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ సర్వే చేయదు, ఎప్పుడు చేయదు. ఒకటి మనం గుర్తించాల్సింది, ఫైనల్ కార్డ్ మీరేదో టీఆర్ఎస్ బీజేపీ గెలిచిందని ప్రత్యక్ష సాక్షి చాలా కామెంట్స్ జర్నలిస్ట్ గా నాకు చాలా తెలుస్తారు ఆ విషయంలో. బీఆర్ఎస్ కౌంటర్ చేయలేదు, మీరు మేము బరువు మోసిన మేము బరువే, మమ్మల్ని తక్కువ అంచనా తప్పు చేసి మాట్లాడదు. సపోర్ట్ చేసినా సపోర్ట్ చెప్పారు, బరువు బరువే. ఇప్పుడు గెలిచినావు ఎంపీ, ఇప్పుడు ఏం లేదు కాదు ఇష్యూ. 8 మంది ఎంపీలు బీఆర్ఎస్ ఒక నిమిషం మాట్లాడతారు మీరు, నేను చెప్తా. దానికి పార్లమెంట్ వచ్చేసరికి డెఫినెట్ గా ఐ స్టాండ్ బై దట్. మోడీ అనుకూలమైన వాతావరణం పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్నది, లేదని మనం అనడానికి లేదు. అది ప్లస్ అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఎట్లాగో టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. అదే నేను అంటున్నది కూడా అదే, టిల్ట్ అయింది. అది జనం ఆలోచన విధానం, అంతేగాని వెంకటకృష్ణ చెప్తానో ప్రకాష్ గారు చెప్తానో బీజేపీ కోట మాట్లాడతారు. అట్లా కాదు, ఆయన ఏం చెప్తున్నాడు, బీఆర్ఎస్ అని చెప్పి బీజేపీ కోట ఏమన్నారని ఎట్లా చెప్తాను, కోఆపరేట్ చేశారంటున్నా నేను. కాదండి, రాదు బీఆర్ఎస్ ఓటుతోనే గెలిచాడని ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎట్లాగూ బీజేపీతో కలిసిపోతుంది, పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి ఆ వాక్యం నేను తీసుకోవాలనే కవిత రంగంలో కాదన్నా బీఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్య ఒడంబడిక జరిగిందని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడకపోవచ్చు మీరు రఘునందన్ గారు, వినాలి కదా, చెప్పండి. ఒక ఆరోపణ చేసిన కాదు, అభిప్రాయం ప్రజల్లో జరుగుతుంది, మీ ముందు పెట్టా. అభిప్రాయం నువ్వు చెప్పిన నా అభిప్రాయం నేను చెప్పండి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి కొంతమంది ఎర్ర జెండా నాయకులు, ఆ ఎర్ర జెండా నాయకులు అని చెప్పుకునేటువంటి
పరిస్థితి లేక వేరే దుప్పట్లు, వేరే కండువాలు, వేరే కోట్లు దొడుక్కొని భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కలుస్తుందని ఒక దుష్ప్రచారం చేసి ఎదుగుతున్న మా పార్టీని ఆపాలని కోరుకుంటున్నారు. సమస్య లేదు. మీ పార్టీని ఆపడం ఎవరి తరం కాదండి. కాదు అంటున్నా. నేనే అంటున్నా. నేను చెప్తున్నా కదా. అరే మీ ఎవరి తరం కాదు. ఇట్లాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి కార్యకర్తలకు కన్ఫ్యూజన్ చేయొద్దు. మీ పార్టీ ఫేర్. మేము ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగానే గెలుస్తాం. ప్రతి బూత్ గెలవాలనేదే మా నాయకుడు ఇంకెవరు చెప్పాల్సింది. ఈ భజనలు మమ్మల్ని వ్యతిరేకించేటువంటి అంశాలని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను స్టూడియోలో ఉన్నప్పుడు అంగీకరించడం జరగదు. మీ పార్టీని తెలంగాణలో ఆపడం ఎవరి తరం కాదు. మీరు బెంగాల్ కూడా కొట్టేశారు ఆల్రెడీ 50%. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు. బీఆర్ఎస్ తోటి పొత్తనే పదాలు మీలాంటి పెద్దల నోట్లోంచి విఘ్నుల నోట్లోంచి రావద్దు అని చెప్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ లాగా మీరు కూడా దుకాణం పెట్టుకోవాలి. నేను మీ ఛానల్ సాక్షిగా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ముందు తెలంగాణ బిడ్డ రఘు, ముందు తెలంగాణ వాది, టిఆర్ఎస్ లో ఆవిర్భావ సభ్యుడు. తేజస్వి యాదవ్తో ఒక్కసారి ప్రజలకు క్షమాపణలు చెప్పించు. తప్పు మాట్లాడే నేనేమంటున్నా నన్ను చెప్పనియండి, నన్ను కంప్లీట్ చేయనియండి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ రాజకీయ పార్టీ తెలంగాణ అన్నది బీజేపీ. ఫస్ట్ రాజకీయ రెండు ఫస్ట్ మద్దతు ఇస్తాం బిల్లు పెట్టండి అన్నది బీజేపీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి. ఇవాళ ఆయన చరిత్ర తెలియక ఏదో మాట్లాడు, తెలంగాణ యొక్క హార్ట్ బర్న్ అయింది. ఆయనతో చెప్పాలి. మీరు వినట్టున్నారు. వారు జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాడు, సరిదిద్దుకున్నాడు, సవరించుకున్నాడు. ఒక్క నిమిషం. దానికి వీళ్ళే తెలంగాణ కోసం కొట్లాడినట్టు, తెలంగాణ లేదన్నట్టు, మాకేదో తెలియదు. సూర్య మన తేజస్వి సూర్య విషయంలో అమిత్ షా గారు పిలిపించి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. అతనితో హౌస్ లో కూడా చెప్పినాడు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమని వాళ్ళు చెప్పాలి, బీజేపీ బీఆర్ఎస్ కలుతుందని మీలాంటి పెద్దలు చెప్పాలి. అంతా కలిసి ఓ చచ్చిపోయిన పాము కింద పాలు వద్దారని చూస్తున్నారు. అన్న చచ్చిపోయింది, ఎంత పాలు పోసినా లేవది. ఈసొంటోళ్ళు ఇంకెంత మంది త్యాగాలు చేసినా అది లేచి కూర్చునేది కాదు. మళ్ళీ అల్లకే వస్తుంది. ప్రకాశన్న మీద గౌరవంతో మాట్లాడే మంచిగా మాట్లాడారు. ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ గురించి మాట్లాడినా ప్రకాశన్న తెలంగాణ సమాజం క్షమించదు. ఇక అన్న తెలంగాణ ఆత్మకి తెలంగాణ స్పిరిట్ కి అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయంలో కేసీఆర్ పక్కన కూర్చున్న ప్రకాష్ గారు కూడా భాగస్వామ్యం. ఒక్క నిమిషం సార్, మీరు అన్నట్టు మీరు ఏదైతే చచ్చిపోయిన పాము బీఆర్ఎస్ అనేది అన్నారు కదా, నేను బీఆర్ఎస్ అనే పేరు తీసుకోలేదు, తీయలేదు. అన్ని చెప్పవసరం మాకు తెలిసిపోతాయి మీరు ఎవరినన్నారు అని, జనానికి కూడా తెలిసిపోతుంది. కాబట్టి చచ్చిపోతుంది కాబట్టి చంపేసి ఉన్నది ఏమైనా ప్రాణం చంపేసి ఆ వ్యాక్యూమ్ తీసుకోవాలని మీ చెల్లె ట్రై చేస్తున్నది. నేను మొదటి నుంచి చెప్తాను, నేనే అంటే మీరు స్వాగతిస్తున్నారు. మిమ్మల్ని అనడానికి లేదు, ఆమెకు అర్హత లేదనేది మీ కౌంటర్. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు అండ్ ప్రకాష్ గారు. అలాగే